ఆశయాలను బాబుల పూజ ఆశయాలను अमर है अमर है अमर है अमर है महात्मा ज्योतिबा फूले 199వ జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు ఘనమైన నివాళులు అర్పిస్తూ సామాజిక తత్వవేత్త నిరుపేదల కుటుంబాల్లో ఆశాజ్యోతి నింపిన మహనీయుడు అనేక వందల సంవత్సరాల విదేశీయుల పరిపాలనలో ఒకవైపు మూఢనమ్మకాలు ఒకవైపు అనదొకకి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ప్రజలలో చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలి అని అనుకుంటే విద్య దానికి సరైన సమాధానమని భావించి తన భార్యకు మొట్టమొదటిగా విద్యను అభ్యసించి మహిళలు విద్యను అభ్యసిస్తే సమాజము అభివృద్ధి చెందుతుంది, సమాజము ఒక ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుందని భావించి మొట్టమొదటి మహిళా టీచర్గా తన భార్య సావిత్రిబాయి పూలే చరిత్ర పుటల్లో ఎప్పటికో నిలిచిపోయేది. అదేవిధంగా సమాజంలో అందరి విద్యావేత్తలు మరి ముఖ్యంగా మహిళలు విద్యను అభ్యసించాలని సొంతగా పాఠశాలను ఏర్పాటు చేసి తన శ్రీమతిని అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కానీ తన కుటుంబం నుండి కూడా వెలివేసింది. అయినా కానీ రాముడికి వెంట సీత ఉన్నట్లు సావిత్రిబాయి పూలే తన భర్తతోటి సమాజ నిర్మాణం కోసము సమాజ ఉన్నతికి విద్యనే సరైన మార్గమని ఎన్నుకొని మొదటి టీచర్గా ఆమె ఆ స్థానాన్ని పొందింది. అదేవిధంగా నిరుపేదల జీవితాల్లో ముఖ్యంగా అప్పుడు ఎట్లా అంటే ఆ కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువ, బతుకుకు బలైన వర్గాల అభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం, కుల నిర్మూలన, బాల్య వివాహాలు, వితంతు గర్భిణీలకు అండగా ఉంటూ ఒకవైపు మహిళలకు విద్యను అభ్యసిస్తూ సమాజంలో రుగ్మతలు తొలగించే ప్రయత్నం చేసిన మహనీయురాలు జ్యోతిబా పూలే భార్య సావిత్రిబాయి పూలే కూడా. వీరిద్దరు కూడా రాబోయే తరాలకు ఒక ఆదర్శం. వారు చూపెట్టిన అడుగుడి ఆడల్లో అందరూ కూడా నడుస్తూ సమాజంకు మనవంతు విద్యలో ముఖ్యంగా సహకారం చేస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయబడ్డది. ఈ సందర్భంగా ఓబీసీ నాయకులకు మరియు ఇందూర్ నగర ఓబీసీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు.